హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. ఈరోజు మనం ఆర్ట్ సాఫ్ట్వేర్లో సేల్ ఆర్డర్ బిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ట్రాన్సాక్షన్స్, సేల్ ఆర్డర్, ఇందులో న్యూ. సేల్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం కస్టమర్ దగ్గర నుంచి ఏమైనా ఆర్డర్ తీసుకుంటాం కదా, అవి బుక్స్లో కానీ ఎందులో రాయకుండా మనం సాఫ్ట్వేర్లోనే ఎంట్రీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఇలా సేల్ ఆర్డర్ ఎంట్రీ అని విండో ఉంటుంది. ఇక్కడ డేట్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ మనకి ఆర్డర్ నెంబర్, పార్టీ ఆర్డర్ నెంబర్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఎంటర్. ఇక్కడ ఆర్డర్ డేట్, మీరు ఆర్డర్ ఎప్పుడు తీసుకుంటున్నారో ఆ డేట్ ఇక్కడ వేసుకోవాలి. అండ్ డెలివరీ డేట్, మీరు ఎప్పుడు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న డెలివరీ డేట్ అనేది ఆ డేట్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఎంటర్. ఇక్కడ వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఇక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ ఇవ్వాలో ఐటమ్ ఎంట్రీ వేసుకొని ఎంత క్వాంటిటీ అని అంత క్వాంటిటీ వేసుకోవాలి. అండ్ ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయని ఐటమ్ లిస్ట్లో మొత్తం సెలెక్ట్ చేసుకొని ఐటమ్స్ ఎంట్రీ చేసి కంట్రోల్ డబుల్ కొడితే సేవ్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ కస్టమర్కి మన పీడిఎఫ్ ఏమైనా పంపాలనుకోండి, క్లిక్ చేస్తే పీడిఎఫ్ అయిపోతే ఎంటర్ కొడితే మనకు ప్రింట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు, ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ కూడా తీసుకోవచ్చు. పీడిఎఫ్ క్లిక్ చేస్తే పీడిఎఫ్గా కన్వర్ట్ అయిపోతుంది. మన మార్క్ సాఫ్ట్వేర్లో సేల్ ఆర్డర్ బిల్ అనేది ఇలా మనం ఎంట్రీ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.